పీలేరు అవినీతి అనాచకం విధ్వంసం వద్దు వికాసం కావాలని కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజు చంద్రబాబు సారథ్యానికి చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అభాగ్యులైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 5 ఏళ్ల నరకం నుండి ఊపిరి పీల్చుకుంటూ ఫ్యాన్ రెక్కల కింద నలిగిన బతుకులకు బ్రేక్ వేసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం చేసిందని హర్షం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పినా అది కూడా అకౌంట్లో వేస్తారు. దగ్గరలో అన్ని ఏదైతే మాట చెప్పినామో చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే మాట చెప్పినామో అన్ని నెరవేరుస్తాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినాడు. ఆయన లక్షల కోట్లు అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినాడు. ఒకటి ఆలోచించండి మీరు, ఈ రోజు ఏదో వైసీపీ వాళ్ళు వెన్నుపోటు తినమని చెప్పి ఏదో చేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు తల్లిని చెల్లినే చూసుకోవాలి. ఆయన మిమ్మల్ని చూసుకుంటాడా? తల్లి గౌరవ వాళ్ళ అమ్మను చెల్లినే చూసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వదిలేశాడు. ఇంకా మిమ్మల్ని మమ్మల్ని చూసుకుంటాడా? జనాల్లో విజయం ఏం చెప్తా ఉంది, చెరువులో ఏం చెప్తా ఉందో టీవీలో చూశారు మీరంతా కూడా. సొంత తల్లిని చెల్లిని చూసుకోకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజలు ఏం చూసుకుంటాడు చెప్పండి. మళ్ళా ఈ రోజు ఏదో చంద్రబాబు ఏదో మోసం చేశాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ ఉండే లోకల్ ఉండే నాయకులు కూడా